Very good afternoon. Welcome to 30 by 60 with me Chakravarti. Munduga headlines. అశ్రు నయనాల మధ్య శ్రీనివాస్ అంతిమయాత్ర శోకసంద్రంలో కుటుంబీకులు స్నేహితులు. జాతి మతం ఆధారంగా అమెరికాలో హింసకు తావులేదు. క్యాన్సస్ కాల్పుల ఘటన కలిచివేసిందంటూ తొలిసారి స్పందించిన వైట్ హౌస్. తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ. గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై చర్చ. మోడీతో పళని, ప్రణబ్తో పన్నీర్ సెల్వం. హస్తిలో జోరుగా తమిళ తంబిల రాజకీయాలు. ధనుష్ తమ కుమారుడంటూ మధురై కోర్టులో పిటిషన్. పుట్టుమచ్చలు చూపించేందుకు న్యాయస్థానానికి హాజరైన తమిళ నటుడు. అమెరికాలో జాత్యహంకారి కాల్పుల్లో మరణించిన శ్రీనివాస్ అంతిమయాత్ర ప్రారంభమైంది. బాచుపల్లిలోని శ్రీనివాస్ ఇంటి దగ్గర తుది సంస్కారాలు నిర్వహించిన అనంతరం శ్రీనివాస్ భౌతిక కాయాన్ని వాహనంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీనివాస్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టారు. తుది నివాళులర్పించారు. శ్రీనివాస్ అమర్రహి అంటూ నినాదాలు చేశారు. ఎంతో ఎత్తుకు ఎదిగాడనుకున్న కొడుకు ఇలా శాశ్వతంగా దూరమైపోవడాన్ని శ్రీనివాస్ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అంతిమ సంస్కారాలకు తరలించే సమయంలో వారి ఆవేదనను చూసిన వారి కంట కన్నీళ్లు ఆగలేదు. శ్రీనివాస్ భార్య సునైన పరిస్థితి ఆవేదన భరితంగా మారింది. కట్టుకున్న భర్త, కలిసి కలకాలం నడవాల్సిన వ్యక్తి ఇలా జాత్యహంకారుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో సునైన తట్టుకోలేకపోతుంది. సునైన విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఇక కనబడడన్న వాస్తవాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. శ్రీనివాస్ భౌతిక కాయం పక్కనే నిలబడి కన్నీటితో అలా చూస్తూ ఉండిపోయింది. చివరకు శ్రీనివాస్ భౌతిక కాయాన్ని అంత్యక్రియలకు తరలించే సమయంలో ఆమె ఆవేదన అంతా కట్టలు దించుకుంది. ఆమె బాధ చూసిన వారు పగవాడికి కూడా ఇంత వేదన వద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వరంగల్కు చెందిన వంశీ చనిపోవడం, ఇలాంటి జాతీయ మళ్ళీ శ్రీనివాస్ చనిపోవడం, అలాగే అలోక్ కూడా గాయపడడం. జాత్యహంకారంతో తెలుగువాడి ప్రాణం తీసిన ఆడమ్ ప్యూరింటన్ ను అమెరికా పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. శ్రీనివాస్ పై కాల్పుల ఘటనలో ఆడమ్ ప్యూరింటన్ పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ న్యాయస్థానంలో ఆడమ్ ను హాజరుపరిచారు. బుధవారం రాత్రి క్యాన్సస్ రాష్ట్రంలోని ఒతేలాలో కాల్పులకు తెగబడ్డాడు ఆడమ్ ప్యూరింటన్. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్కు చెందిన కూచిబొట్ట శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు అలోక్ తీవ్ర గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్ పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పింది. జాతీయ రహదారిపై వంతెనను ఢీకొట్టి కల్వర్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో 7 అక్కడికక్కడే చనిపోగా మిగతా వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. 3 అంబులెన్స్ల సహాయంతో క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 3 ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి పాషాగా గుర్తించారు. వీరిలో ప్రభాకర్ రెడ్డి ఒడిశాలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ వెళుతుండగా ప్రాణం కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది విశాఖకు చెందిన వారే. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట స్పందించిన స్థానికులు వారిని బయటకు తీయడం ఇబ్బందిగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. గాయపడిన వారిని నందిగామ, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. కొందరికి తలలకు గాయాలయ్యాయి, మరికొందరికి కాళ్లు, చేతులకు దెబ్బలు తగిలాయి. ఇంకొందరు ఇంకా షాక్లోనే ఉన్నారు. చావు అంచులకు వెళ్లొచ్చిన వారు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేరు. అతివేగంతో రావడం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. కల్వర్ట్ యొక్క గోడను కూడా దాటుకుని జంప్ చేసి పడినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా గోడను కుదిరిన మార్కింగ్స్ ఏమీ లేవు. బస్సుకు సంబంధించిన 2 డ్రైవర్లు ఉన్నారనుకుంటారు. అంటే భువనేశ్వర్ నుంచి వస్తున్న బస్సు కాబట్టి అది ఇంకా మేము చూసుకోవాల్సింది ఉంది. ప్రస్తుతానికి 2 ఉన్నారా 1 ఉన్నారా అనేది అబ్జర్వ్ చేయలేదు ఇంకాను. సో దాన్ని అంటే మామూలుగా అయితే 8 అవర్స్ జర్నీ దాటినప్పుడు ఖచ్చితంగా 2 డ్రైవర్లు ఉండాలనేటువంటిది నిబంధనలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి దీన్ని ప్రాథమికంగా మేము డ్రైవర్ యొక్క ఈ అతివేగము, తర్వాత ఇక్కడ 9 ఇంచెస్ ఉన్నటువంటి డివైడర్ హైటు, తర్వాత 12 అడుగులు వెడల్పు ఉన్నటువంటి యొక్క డివైడర్ 2.5 అడుగులు ఎత్తున్న ఇటువంటి గోడను కూడా అది జంప్ చేసుకుని లోపల పడడం అనేది చూసాము. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని క్షతగాత్రులకి వైద్యం అందించడానికి వైద్యులంతా కూడా చాలా చక్కగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నిన్న గుండెపోటుతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ భౌతిక కాయానికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీస్ లో శివశంకర్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు పలువురు ప్రముఖులు. మాజీ సీఎం రోశయ్య, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మాజీ ఎంపీలు మధుయాష్కి, లగడపాటి రాజగోపాల్, నిర్మాత అల్లు అరవింద్ శివశంకర్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ రామ్జాన్ కాలేజీ టెన్షన్ కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు పోటాపోటీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఏబీవీపీకి వ్యతిరేకంగా ఖల్సా కాలేజ్ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ వరకు ఏఎస్ఎఫ్ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. దీనికి ఆప్, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఇందులో పాల్గొంటున్నారు. విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కూడా దీనికి హాజరు కానున్నారు. ఏబీవీపీ తిరంగా యాత్రకి కౌంటర్ గా ఏఎస్ఎఫ్ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. हेलो दो लाइव से एक ही फ्रेम मिल रहा है मोजी का बाहर के कभी सांझी का फोन आया था, वो क्या बोलते 2 फ्रेम आ रहे हैं, दो लाइव से एक ही फ्रेम आ रहे हैं। भाई मैंने मोहित से बात नहीं करा, तुम बैठे करो, बात नहीं कर रहा हूँ, मैं बैठो बता रहा हूँ। చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా ఆశావహులు మాత్రం తమ నిరసనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమకు కాకుండా వేరే వారికి టికెట్లు ఇవ్వడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్కు రాబోమని నేతలు ఇన్ఛార్జి మంత్రులకు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళంలో చివరి వరకు తనకే టికెట్ అని భావించిన అప్పలనాయుడు పార్టీ హైకమాండ్పై అలిగారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సునీత, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన బుజ్జగిస్తున్నారు. ఇటు తూర్పుగోదావరిలో బొడ్డు భాస్కర్ రామారావు అనుచరులు కూడా ఆందోళన బాటపట్టారు. దీంతో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, చినరాజపులు భాస్కర్ రామారావును బుజ్జగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం కిడ్నాప్ కు గురైన పసికందు పక్కింటి బావిలో శవమై కనిపించింది. నేలకొండపల్లి మండలం చెరువు మాబాదారం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చెరువు మాదారానికి చెందిన నందిగామ రాంబాబు, అర్పణలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఈ నెల 14న పాప జన్మించింది. ఆదివారం ఉదయం ఆ పాపను ఇంట్లో మంచంపై పడుకోబెట్టి తల్లి స్నానానికి వెళ్లి వచ్చి చూసేసరికి మంచంపై పాప కనిపించలేదు. దీంతో పాప తల్లిదండ్రులు వెంటనే నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేపట్టారు. అయినా పెద్దగా ఆధారాలు లభించలేదు. ఇవాళ ఉదయం పక్కింటి బావిలో శవమై తేలింది. దీంతో పాప అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు సరైన ధృవీకరణ పత్రాలు లేని 8 బైక్లను సీజ్ చేశారు. 3, 4, 7, 8 వార్డుల్లో నిర్బంధ తనిఖీలు చేసిన పోలీసులు పలు ఇళ్లు, పాన్ షాపుల్లోని మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు జమ్మికుంటలోని కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. నేరస్తులను, అసాంఘిక శక్తులను గుర్తించడానికి ఈ తనిఖీలు చేస్తామన్నారు ఏసీపీ. శశికళ వర్గంపై మరోసారి వార్ ప్రకటించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. తనకు మద్దతుగా ఉన్న 12 మంది ఎంపీలతో కలిసి మధ్యాహ్నం 1:30కు రాష్ట్రపతిని కలవనున్నారు పన్నీర్ సెల్వం. పళనిస్వామి ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎన్నికైందని, తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సెల్వం కోరారు. ప్రణబ్ ముఖర్జీని ఈ మేరకు ఆయన భేటీ కానున్నారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలపై రాష్ట్రపతికి సెల్వం ఫిర్యాదు చేయనున్నారు. జయలలిత మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరనున్నారు. ఉత్తరప్రదేశ్ అహ్మదాబాద్ దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల షాపులో దూరిన చోరులు అందిన కాడికి దోచుకుపోయారు. షాపులో ఉన్న వారి కణతలకు రివాల్వర్ గురిపెట్టి విలువైన నగలను ఊడ్చేశారు. ముందు సాధారణ కస్టమర్లలాగే షాపులోకి వచ్చారు 3 వ్యక్తులు. అవి కావాలి, ఇవి కావాలి అంటూ షాపు వారిని ఎంక్వైరీ చేశారు.
అంతలోని రివాల్వర్ తీసి పాయింట్ బ్లాంక్ లో పెట్టి బెదిరించారు. ఆ తర్వాత లూటీకి పాల్పడ్డారు. దోపిడీ జరిగిన తీరు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా విచారణ ప్రారంభించారు పోలీసులు. బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాను అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్తాన్ను ఫైనల్లో మట్టి కరిపించి టైటిల్ సాధించిన అంధులను ఆయన అభినందించారు. అంధుల క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు ప్రధాని. చిన్న బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేసి టీంకు అందజేశారు మోడీ. థర్టీ 60లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అది మారుమూల ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్. కానీ అక్కడ రేవ్ పార్టీ జరుగుతుంది. పెద్ద పెద్ద నగరాలకే పరిమిత రేవ్ పార్టీ. ఓ పల్లె జరగడమా అని ఆశ్చర్యపోతున్నారు. మీరు వింటున్నది నిజం. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ చిందలేస్తున్న వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? వాట్స్ ది స్టోరీ? ఇక్కడ పరుగులు పెడుతున్న వారంతా అప్పటిదాకా రేవ్ పార్టీలో చిందులేశారు, ఆడి పాడారు. ఒళ్ళు తెలియకుండా మత్తులో మునిగిపోయారు. అంతా బాగుంటే రాత్రంతా ఎంజాయ్ చేసేవారే. కానీ పోలీసులు వీరి జల్సాకు బ్రేక్ వేశారు. రేవ్ పార్టీ చేసుకుంటున్న వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నెడమర్రు మండలం పత్తేపురం శివారులో ఉన్న ఆముదాలపల్లి చినమూర్తిరాజు గెస్ట్ హౌస్ లో ఈ తతంగం జరిగింది. రేవ్ పార్టీ పేరుతో యూత్ అంతా ఒక్కచోట చేరి చిందేశారు. కాస్మోపాలిటన్ సిటీలు, నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీని వీరు పల్లెబాట పట్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గెస్ట్ హౌస్ పై దాడి చేశారు. 10 మంది యువతులు, 16 మంది యువకులను అరెస్టు చేశారు. పోలీసులు గెస్ట్ హౌస్ కు వెళ్లేసరికే వారంతా ఫుల్ జోష్లో ఉన్నారు. కొందరికి ఒంటిపై స్పృహ కూడా లేనంతగా మద్యం మత్తులో చిత్తయ్యారు. అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు అంటూ స్టెప్పులతో కుమ్మేస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గెస్ట్ హౌస్ లో మద్యం సీసాలు, కండోమ్స్ ఎక్కడికక్కడ చిందరవందరగా పడున్నట్లు పోలీసులు చెప్పారు. రేవ్ పార్టీలో పాల్గొన్న యువతులను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ప్రాంత ధనికులు రప్పించారు. 3 గంటల ప్రాంతంలో అది మన నెడమర మండలం పత్తేపురం గ్రామ శివారు ఆముదాలపల్లి గ్రామంలో చింతలపాటి చినమూర్తిరాజు గారికి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉంది అక్కడ చెరువుల మధ్య. ఆ గెస్ట్ హౌస్ లో మన పాలకొల్లు, భీమవరం ఈ చుట్టుపక్కల యువకులతో చేరి సుమారు ఒక 15-16 మంది అక్కడ రేవ్ పార్టీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారనే సమాచారం రావడంతో దానిపై గణపురం సిఐ గారు, గణపురం ఎస్ఐ గారు, మరియు నెడమర ఎస్ఐ గారు వారి సిబ్బంది దాడి చేసి అందులో సుమారు ఒక 10 మంది యువతుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బళ్ళ హేమ అనే అమ్మాయి ఈ ఆర్గనైజింగ్ చేసినట్టుగా కూడా తెలిసింది. మిగిలిన 9 మంది యువతులు కూడా అక్కడ వృత్తిగా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 10 మందిని అదుపులో తీసుకున్నాం. ఇందులో హేమ అనే ఆవిడ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. మిగిలిన 9 మంది వృత్తులను కూడా స్వధారంకి తరలించడం జరుగుతుంది. ఈ దాడిలో పట్టుబడిన వారంతా వివిధ ప్లేసులకు చెందిన వారున్నారు. ఒకే వర్గానికి చెందిన వారో, స్నేహితులో కాదు, ఏదో సందర్భంతో నిర్వహించింది కూడా కాదు. అంటే రేవ్ పార్టీని బిజినెస్ గా మార్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీక్రెట్ గా యువతకు సమాచారం ఇచ్చి నిర్వాహకులు రేవ్ పార్టీ జరుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం ఇదేదో వ్యాపారంలా కనిపిస్తా ఉంది నాకైతే. దాని మీద కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేస్తాం. ఇదంతా ఏదో ఒక అకేషన్ కు సంబంధించి పెట్టుకున్న పార్టీలా లేదు. కేవలం ఒక కులానికి సంబంధించో, లేకపోతే ఒక వర్గానికి సంబంధించో, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించో ఈ కార్యక్రమం జరిగినట్టుగా అనిపించట్లేదు. ఇది చూస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వీళ్ళు ఆకర్షించి ఒక చోట పెట్టి ఏదో కమర్షియల్ పర్పస్ లో కనపడతా ఉంది. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిని పోలీసులు నెడమర్రు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే స్థానిక నేతల ఒత్తిడితో కొందరిని రాత్రికి రాత్రే విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో ఉన్న ధనికులను స్టేషన్ నుంచి తప్పించి వేరే వారిని అక్కడ ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులనే కాదు, రైతులను సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది ఉల్లి. మహారాష్ట్ర మార్కెట్లో ధర 5 ఏళ్ల కనిష్టానికి చేరింది. ఉత్పత్తికి తగ్గ రేటు లేకపోవడంతో మార్కెట్లో భారీగా సరుకు నిల్వలు పేరుకుపోయాయి. డిమానిటైజేషన్ ప్రభావంతో కోలుకోలేని దెబ్బ తగిలి ఇబ్బంది పడుతున్న రైతులు
ఎన్నో కష్టాలు పడి పండించిన పంటకు కనీస ధర లభించక దిగులు పడుతున్నారు. రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అయితే దీనికి సరిపడా స్టోరేజ్ కెపాసిటీ, ప్రాసెసింగ్ లాంటి వసతులు లేమితో ధరలు దారుణంగా పడిపోయాయి. సగటున 12,000 క్వింటాలతో పోలిస్తే ప్రతిరోజు 30 నుంచి 35,000 క్వింటాళ్ల ఎరుపు ఉల్లి మార్కెట్కు చేరుతోంది. ఉల్లిపాయలు నిల్వ ఉండేది కేవలం నెల రోజులు మాత్రమే. అయితే స్టోరేజీ సదుపాయం లేకపోవడంతో సరుకు తొందరగా కుళ్లిపోతోందని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. మరోవైపు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో సరుకుకు నిప్పుపెట్టి తగులబెడుతున్నారు. ప్రస్తుతం దిగుబడి పీక్ స్టేజ్ లో ఉందని, మార్చి నెలలో ఇది కొంత నెమ్మదించే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు. తద్వారా ఉల్లి ధరలు నిలదొక్కుకోనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ లో ఉన్న సరుకు అమ్ముడుపోవాలంటే కనీసం 20 రోజులు పట్టనుంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ఉల్లి ధర 450 రూపాయలు పలుకుతోంది. మరోవైపు ఉల్లి రవాణా కోసం 40 వ్యాగన్లు అవసరం కాగా ప్రస్తుతం కేవలం 15 నుంచి 18 వ్యాగన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలో మరిన్ని వ్యాగన్లు ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ చెబుతోంది. మొత్తం మీద కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.